అందరికీ నమస్కారం. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా మీకు? అంటే కొంచెం దూరం నడిస్తే మోకాళ్ళ నొప్పి అనిపిస్తుందా? మీ ఏజ్ 35 ఆ ఏజ్లో ఉన్నారా? మరి మోకాళ్ళ నొప్పులు ఆ ఏజ్లో రావడం అంటే కొంచెం ఆలోచించాలండి. ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ గురించి వెళ్ళిపోవద్దు మీరు అప్పుడే. ఫస్ట్ మీరు వెయిట్ పెరిగారేమో ఒకసారి చూసుకోండి. ఉండవలసిన దానికన్నా ఒక 20% వెయిట్ పెరిగారా? అంటే 50 కిలోలు ఉండాల్సిన వాళ్ళు 20% అంటే 60 కిలోలు అయ్యారేమో. ఒక్కసారి వెయిట్ చూసుకోండి. ఎందుకంటే వెయిట్ పెరిగితే మనకు మోకాళ్ళ నొప్పులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనమైతే పెరిగాం, కానీ మనం ఎంత పెరిగినా మోయాల్సింది మోకాళ్ళు కదా. మీ మోకాళ్ళ డిజైన్ అనేది 50 కిలోలకి, దాని మీద 60 కిలోలు వేస్తే 10 కిలోలు ఎక్స్ట్రా పడ్డారు. ఇంకా పెరిగారనుకోండి, ఇంకో 15 కిలోలు 20 కిలోలు ఎక్స్ట్రా అయిందనుకోండి, మరి మధ్యలో కార్టిలేజ్ ఉంటుందండి. ఇప్పుడు మన థై బోన్లో ఒక బోన్ ఉంటుంది, కింద మోకాల కింద 2 బోన్లు ఉంటాయి. ఆ రెండింటిని ఒకదాన్ని ఒకటి టచ్ చేయకుండా ఉండడానికి కార్టిలేజ్ అని ఒక స్పాంజ్ టిష్యూ లాగా ఉంటుంది, కుషన్ లాగా పనిచేస్తుంది. మనం నడిచినప్పుడు ఆ జర్కులు వచ్చినప్పుడు బోన్ ఒకదానికి ఒకటి తగలకుండా ఈ కుషన్ అనేది పనిచేస్తుంది. మరి మీరు వెయిట్ పెరిగారనుకోండి, ఏమవుతుంది? ఆ కుషన్ ప్రెస్ అయిపోతుంది. వెయిట్ పెరిగి నిల్చుంటే ప్రెస్ అయిపోతుంది. మీరు నడిచారనుకోండి, ఆ ప్రెస్ అవుతూ బోన్ ఒకదానికి ఒకటి టచ్ అవ్వడం మొదలవుతుంది. పెరిగినప్పుడు బోన్ ఒకదానికి టచ్ అయితే పెయిన్ రాదా? బోన్ టచ్ కాకూడదనే బాడీ మధ్యలో కార్టిలేజ్ పెట్టింది. దాన్ని కూడా ప్రెస్ చేసేసి మనం టచ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పి వస్తుంది. ఈ మోకాళ్ళ నొప్పి వచ్చినప్పుడు కంగారు పడిపోయి టాబ్లెట్లు వాడితే ఏం లాభం అండి? బేసిక్ ప్రాబ్లం ఇది కదా. మనకున్నటువంటి ప్రాబ్లం ఏముందో దాన్ని క్లియర్ చేసుకోవాలి, అంతేగాని ప్రాబ్లం దాచిపెడితే లాభం లేదు కదా. ఎక్కడో మన ఇంట్లో ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, ఎక్కడో పైన కురిసి కిందకు వచ్చి కింద ఏదో గుంట నిండుతుంది అనుకోండి, అయ్యో గుంట నిండుతుంది కదా అని చెప్పి గుంటను ఖాళీ చేసుకుంటే ఏం లాభం? ఎక్కడైతే పడుతుందో వర్షం అక్కడ క్లోజ్ చేయాలి. అక్కడ క్లోజ్ చేసి వర్షం రాకుండా ఆపాలి కదా. దాన్ని మనం చేయట్లేదు. టాబ్లెట్ వాడడం అంటే అదే. నాకు మోకాళ్ళ నొప్పి వస్తుంది కదా అని చెప్పి మీరు కేవలం కూర్చొని రెస్ట్ తీసుకుంటే ప్రయోజనం లేదు. ఏదో ఆయిల్ లాంటిది పెట్టేసి అమ్మాయి నాకు నొప్పి తగ్గింది అనుకుంటే అంతకన్నా ప్రయోజనం లేదు. టాబ్లెట్ వేసుకొని పోయి మీ పని మీరు చేసుకుంటా అంటే బాడీని మోసం చేసినట్టు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు వెయిట్ పెరిగారు, సో మోకాళ్ళ నొప్పి బాడీ క్రియేట్ చేసింది అంటే ఇండైరెక్ట్గా మీకు చెప్తుంది, నువ్వు వెయిట్ పెరిగారా బాబు, తగ్గాలి నువ్వు అని చెప్తుంది. దాన్ని మనం పట్టించకుండా నువ్వు ఊరుకో అని చెప్పి ఒక టాబ్లెట్ ఇచ్చేసి దాన్ని పడుకొని పెడితే మన మోకాళ్ళను మనమే ఇంకా డ్యామేజ్ చేసుకున్నట్టు అవుతుంది. ఏమవుతుంది తెలుసా? బోన్స్ మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజ్ చిరిగిపోతుంది. అప్పుడు బోను డైరెక్ట్గా టచ్ అవుతాయి. బోను రబ్ అవుతూ అవి కాస్త దాని మీద ఉండేటువంటి లేయర్ పోతుంది. లేయర్ పోయి అరిగిపోయినట్టు అయ్యి స్పైకిల్ లాగా ఫామ్ అయ్యి అది చిరిగిపోయి మొత్తం స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సర్జరీ దొరికిపోతారు అడ్డంగా. సో బాడీ చెప్పేటువంటి చిన్న సజెషన్స్ ఏమన్నా అది కానీ ఫాలో అయితే ఆ స్టేజ్కి మనం వెళ్ళాం. అది మనం చేయట్లేదు కదా. అందుకని ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని చూడండి ఒకసారి. మీకు మోకాళ్ళ నొప్పి వస్తుందంటే, మీరు సన్నగా ఉండి మోకాళ్ళ నొప్పులు వస్తుంటే అది ఆలోచించాల్సిన విషయం. చాలామంది మోకాళ్ళ నొప్పితో కంప్లైంట్ చేసేటి వాళ్ళు 20 years నుంచి సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో మోకాళ్ళ నొప్పి నాకు వస్తుందండి అని చెప్పేవాళ్ళు 70% కేసెస్ ఓవర్ వెయిట్ ఉంటున్నారు. బరువుతోనే వాళ్ళకి మోకాళ్ళ నొప్పి వస్తుంది. అటువంటి వాళ్ళు మోకాళ్ళ నొప్పికి ట్రీట్మెంట్ తీసుకొని ప్రయోజనం లేదు. బరువు తగ్గాలి. బరువు తగ్గితే ఆటోమేటిక్గా దాని మీద ప్రెషర్ తగ్గుతుంది. కార్టిలేజ్ అనేది కొంచెం కుషనింగ్ అనేది ఇస్తుంది. కాబట్టి మీరు నడిచినప్పుడు ఏం చేసినా నొప్పి రాదు. అలా కాకుండా మీరు బరువు మాత్రం అలాగే ఉండాలి, నాకు మోకాళ్ళ నొప్పి తగ్గాలంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. అల్టిమేట్గా సర్జరీ, అసలు మోకాలు లేకుండా పోతుంది మీకు. కాబట్టి బేసిక్ రీజన్ అన్నది మీరే సెర్చ్ చేసుకోండి, ఎందుకు ఇలా అవుతుంది అన్నది. బరువు పెరిగితే ఖచ్చితంగా బరువు తగ్గండి. బరువు తగ్గడం పెద్ద సమస్య కాదండి, మీరు ఇంట్లోనే తగ్గొచ్చు. మీకు కావాలంటే డైట్ చార్ట్స్ మేము ఇస్తాం, దాన్ని తీసుకోవచ్చు మీరు. సో లేదా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, అటువంటి కావాలంటే మా ఆశ్రమానికి వస్తే కూడా తీసుకోవచ్చు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, ప్లస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, స్ప్రౌట్స్ ఎక్కువ వాడండి, ఎక్కువ నీళ్లు తాగండి, ప్లస్ మీరు తీసుకునేటువంటి ఆహారంలో మార్పులు చేసుకోండి, కొంచెం ఆయిల్ తగ్గించుకోవడం, ఇవి చేయండి అని మేము చెప్పాం. సరేనా? తినండి, అన్ని తినండి, మీకు కావాల్సింది తినండి, కానీ క్యాలరీస్ లెక్కేసుకోండి. సంజీవిని ప్రకృతి ఆశ్రమం చెప్పేది అదే. ఆ ఫుడ్ తినొద్దు, ఈ ఫుడ్ తినొద్దు, అది తినొద్దు అని మేము చెప్పం. అసలు మీకు నచ్చినవి మీరు తినండి. కాకపోతే మీకు ఎన్ని క్యాలరీలు కావాలో రోజుకి లెక్కేసుకొని ఆ క్యాలరీ ప్రకారం తినండి. ఎక్కువ వెయిట్ పెరిగారా, అవసరమైన క్యాలరీస్ కన్నా తక్కువ తినండి. అప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోతారు. ఈ క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం పాత వీడియోలో చాలా డిస్కషన్ చేస్తున్నాం.
సో అంత తింటూ కూడా ఎలా తగ్గవచ్చు అనేది డిస్కషన్ చేస్తున్నాం. సో మా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అది తెలిసే ఉంటుంది. సో కాబట్టి మీరు తీసుకునేటువంటి క్యాలరీస్ కన్నా తక్కువ క్యాలరీస్ తింటూ వెయిట్ తగ్గడం అనేది హెల్దీ మెథడ్. ఓకే, దీని గురించి ఎలా క్యాలరీస్ తగ్గించుకోవాలి, ఏ ఫుడ్ తింటే ఎంత వస్తుంది అన్నది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మాకు మా ఫోన్ నెంబర్కి మీరు కామెంట్ పెట్టండి. మీరు ఫాలో అవుతున్నారు కూడా మాకు ఐడియా వస్తుంది. ప్లస్ అలాగే దాని గురించి ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా మేము మీకు ఆ డైట్ చార్ట్స్ అవి షేర్ చేయడం, క్యాలరీ చార్ట్లు షేర్ చేయడం అది చేస్తాం మేము. దాన్ని బట్టి మీరు ఫాలో కావచ్చు. ఇప్పుడే కొంచెం బాడీ ఇచ్చేటువంటి సిగ్నల్ని పట్టించుకోండి. మోకాళ్ళ నొప్పి అనేది సివియర్గా రాకుండా ఉంటుంది. హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో నేచర్కు సదస్సులు అవుతుంటాయి. అక్కడ డైరెక్ట్గా మీరు రావచ్చు. ఎటువంటి డౌట్లు ఏదైనా ఉంటే కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అక్కడ ఇచ్చేటువంటి ఆహారం మీరు టేస్ట్ చేయొచ్చు. ఇది పూర్తిగా ఉచితం ఉంటుంది. సో అక్కడ ఒకరోజు వచ్చి మా ఆహారం తినేసి ఆ గాలి పీల్చుకొని పోతే కూడా ఒక 1/2 kg వెయిట్ తగ్గుతారండి. నిజం, వచ్చి చూడండి. నమస్తే.